కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరుకుంది. ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలోని ప్రభుత్వం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన రజిత అనే యువతికి అతి కష్టం మీద బంధువులే పురుడు పోయాల్సి వచ్చింది. పురిటి నొప్పులు తీవ్రమవడంతో రజితను ఆసుపత్రిలోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్యులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బంధువులే పురుడు పోసినట్లు రజిత భర్త పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనరల్ వార్డులో తీసుకొచ్చారు. మరి డెలివరీ ఎప్పుడైతే తెలియదండి. ఇప్పుడు ఈ నిమిషం కావచ్చు, ఇంకో 2 నిమిషాలు కావచ్చు అని ఒక మేడం గారితో చెప్పిన. ఆ మేడం గారు అన్నారు, ఇవాళ కాదమ్మా రేపు అయితే నీకు తెలుసా, మాకు తెలుసు, మేము గంటకు మేము వచ్చాము, నీకేం తెలుసు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు 10 నిమిషాల్లో డెలివరీ అయింది. 10 నిమిషాల్లో డెలివరీ అయితే డెలివరీ ఎవరు చేశారు? మా పాపని డెలివరీ అయితే మా పాపని మా అత్త లాగింది బయటికి. వీళ్ళు ఇంకా రాలా. 15 నిమిషాలు అవుతుంది, ఇంకా రాలా. మా అత్త లాగింది బయటికి. 10 సగం లాగాక వీళ్ళు వచ్చారు. ఇది ఎక్కడా? ఇది ఏమైనా అయితే పాపకి, తల్లికి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? యాక్సిడెంట్ కేసు వచ్చింది, కానీ పక్కన 10 మంది దాకా వచ్చారు. ఇప్పుడు ఆ అన్న ఎక్కడ ఉండాలి? సైడ్ నేను బయటకు వచ్చేసింది. మేము ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే జనరల్ ఇక్కడే కన్నది. 6 గంటల నుంచి ఏమిటంటే వస్తుంది. ఒక మేడం గారితో నేను చెప్పాను, ఆ మేడం గారి దగ్గర ఏదో ఉంది మేడం, చాలా తొందరగా డెలివరీ అయ్యేటట్టుగా ఉంది, మాకు వేరే రూమ్ కావాలి, జనరల్ అయితే కొంచెం కష్టం కదా అని చెప్పినాక నేను లేదు. డెలివరీ ఎవరు చేశారు మరి? ఇప్పుడు నేను మా చెల్లి